అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇవాళ మనము ఏపీ అండ్ తెలంగాణ ఎంసెట్ 2025 రాసిన స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైతే వచ్చిందో దాని గురించి డిస్కస్ చేద్దాము. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు 27th and 28th లోపల మీరు ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు అండ్ 30th నాడు మీకు అలాట్మెంట్ అనేది వస్తుంది. అదే ఏపీ స్టూడెంట్స్ మీకు ఆల్మోస్ట్ మీరు 30th వరకు ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు అండ్ మీకు 4th of August నాడు మీకు అలాట్మెంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి. సో తెలంగాణలో మనం చూసామంటే అరౌండ్ 77,000 ఆడ్ సీట్స్ అనేవి అలొకేట్ అయ్యే స్టూడెంట్స్కి. దాంట్లో ఓన్లీ 59,000 ఆడ్ ఇంచుమించు వాళ్ళు సీట్స్ అనేవి తీసుకున్నారు. సో రిమైనింగ్ సీట్స్ వచ్చేసి అరౌండ్ 17,000 ఆడ్ సీట్స్ అనేవి మిగిలిన్నాయి. ప్లస్ సెకండ్ ఫేజ్లో కూడా కొన్ని సీట్స్ అనేవి యాడ్ చేయబోతున్నారు. సో అరౌండ్ 20,000 సీట్స్ ఉంటాయని మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫర్ తెలంగాణ వెబ్సైట్. అదే ఏపీ వెబ్సైట్ గురించి మాట్లాడామంటే అరౌండ్ 33,000 ఆడ్ సీట్స్ అనేవి వేకెంట్ ఉన్నాయి. అందుకనే ఇంకో రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్పెషల్లీ స్టూడెంట్స్ కోసం అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఇప్పుడు ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి? ఆప్షన్స్ ఇవ్వడానికి సింపుల్ ప్రాసెస్ ఏంటంటే మీకు వచ్చిన అలాట్మెంట్కి పైన ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి. ఎవరికైతే ఆల్రెడీ అలాట్మెంట్ వచ్చి ఫీజు కట్టారో, ఎవరైతే ఫీజు పే చేయలేదో ఆర్ అలాట్మెంట్ రాలేదో మీరు కంపల్సరీగా అన్ని యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ ఇవ్వాలి. మినిమం 100 ఆప్షన్స్ ఇవ్వండి. సో సీట్స్ అనేవి ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. టాప్ కాలేజెస్లో కూడా కొన్ని బ్రాంచెస్ లైక్ EEE, మెకానికల్, సివిల్ సీట్స్ కూడా ఉన్నాయి. కాంపిటీషన్ పెరుగుతుంది. సో మీరు ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ స్టూడెంట్స్వి. ఒక క్వశ్చన్ ఏంటంటే, మేము సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ పోతుందా? పోతుంది. మీకు సెకండ్ కౌన్సిలింగ్ సీటే ఫైనల్ సీట్ ఉంటుంది. సో అందుకే కేర్ఫుల్లీ పెట్టాలి. అప్పుడప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టినట్టే అన్ని పెట్టుకుంటున్నారు ఆప్షన్స్. మీకు వచ్చిన కాలేజ్ బ్రాంచ్ కన్నా బెటర్ కాలేజ్ బ్రాంచ్ మాత్రమే పెట్టాలి. సెకండ్, ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ ఏం అలోకేట్ కాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో మా సీట్ ఉంటుందా? ఒకవేళ మీరు ఫీజు పే చేసి ఉంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ ఉంటుంది. సో మీరు సేఫ్టీ ఫస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఆస్పెక్ట్, సెకండ్ ఫేజ్లో మాకు ఒక సీట్ వచ్చింది. సో ఆ సీట్ తర్వాత మేము థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చా? తెలంగాణ స్టూడెంట్స్కి ఎస్, థర్డ్ ఫేజ్ వెళ్ళొచ్చు. ఏపీ స్టూడెంట్స్కి సెకండ్ ఫేజ్ ఇస్ ది ఫైనల్ ఫేజ్. ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే స్టూడెంట్స్, మేము ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, సెకండ్ ఫేజ్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్. నమస్తే.